Hi guys, let's dive into the story. Quantum Love. Episode 1. The Quantum Swap. ఒక బిజీ ఇంజనీరింగ్ కాలేజ్. చుట్టూ స్టూడెంట్స్ హడావిడి చేస్తున్నా బాబీ మాత్రం ఒక సైలెంట్ మెషిన్లా ఉంటాడు. అతను కాలేజ్ టాపర్, బుక్స్తో జీనియస్, కానీ మనుషులతో మాత్రం టోటల్ జీరో. బాబీ ఒక ఇంట్రోవర్ట్. తన రూమ్, తన ఫిజిక్స్ బుక్స్, ఇంట్లో అమ్మానాన్నల నిశ్శబ్ద ప్రపంచం. ఇదే తన లైఫ్. కానీ ఈ లాజిక్లో ఒకే ఒక బ్రేక్. అమృత. ఆమె తన సీక్రెట్. క్లాస్లో 3 వరుసల వెనుక కూర్చుని ఆమెను చూస్తూ ఉంటాడు, కానీ ఆమెకు ఇతను ఉన్నాడని కూడా తెలియదు. ఆ రోజు రాత్రి వాతావరణం చాలా వింతగా ఉంది. ఆకాశం ఒక భారీ నల్లటి కట్టెల్లా మారిపోయింది. గాలిలో తేమ, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. బాబీ తన ఇంటి మేడమీద నిలబడి ఫోన్లో ఒక ఫిజిక్స్ ఆర్టికల్ చదువుతున్నాడు. ఒక భారీ ఎనర్జీ బ్లాస్ట్ జరిగితే స్పేస్ టైం ఫ్యాబ్రిక్లో స్కిప్ వస్తుంది అని. అప్పుడే ఒక్కసారిగా ఆకాశం పగిలినట్లు ఒక వింత శబ్దం. క్రాక్. ఒక వైలెట్ వైట్ కలర్ మెరుపు బాబీ కాలికి కొద్ది దూరంలో నేలను తాకింది. బాబీ బాడీలో ఒక వింత బజ్జింగ్ సెన్సేషన్. మెరుపు మాయమైంది. ఆకాశమిప్పుడు ప్రశాంతంగా ఉంది, కానీ గాలిలో ఓజోన్ మరియు కాలిన రాయి వాసన వస్తోంది. నేలమీద ఒక పర్ఫెక్ట్ సర్కిల్లాంటి మచ్చపడింది. బాబీ లోపలికి వెళ్లాడు, కానీ అక్కడ అంతా మారిపోయింది. ఇంట్లో ఎప్పుడూ వచ్చే పసుపు గంధం వాసన పోయి ఇప్పుడు లెమన్ గ్రాస్ స్మెల్లొస్తోంది. గోడమీద ఉన్న తిరుపతి ఫోటో పోయి ఒక అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఉంది. అమ్మ అతణ్ణి పిలిచింది. ఎప్పుడూ పిలిచే బాబీకి బదులు క్లియర్గా బాబీ అని పిలిచింది. ఆమె చేతిలో స్టీల్ జగ్గు బదులు బ్లూ ప్లాస్టిక్ బాటిలుంది. ఆమె మాటల్లో ఒక వింత గౌరవం ఉంది. అది బాబీ ఇల్లే, కానీ అతనికి అపరిచితంగా అనిపిస్తోంది. తన గదిలోకి వెళ్లిన బాబీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎప్పుడూ ఉండే పీరియాడిక్ టేబుల్ బదులు సంక్లిష్టమైన సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. బుక్షెల్ఫ్లో ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే పుస్తకం ఉంది. కానీ బిగ్గెస్ట్ షాక్ మానిటర్ పక్కన ఉన్న ఫోటో. అందులో బాబీ నవ్వుతూ అమృత పక్కన ఉన్నాడు. ఆమె అతడ్ని కింగ్ అని పిలుస్తూ వెనకాల లవ్ మెసేజ్ రాసింది. అంటే ఈ ప్రపంచంలో తను అమృత బాయ్ ఫ్రెండ్. మరుసటి రోజు కాలేజీలో అంతా వింతగా ఉంది. ఎప్పుడూ పాత సైకిల్ మీద వెళ్లే బాబీ ఇప్పుడొక మెరిసే స్విఫ్ట్ కార్ను డ్రైవ్ చేయాల్సి వచ్చింది. కాలేజ్లో సంజయ్ అనే ఫ్రెండ్ వచ్చి బాబీ భుజం మీద చరిచి, సూపర్ స్టార్, ప్రెజెంటేషన్ రెడీనా అని అడిగాడు. తన ప్రెజెంటేషన్ ఇవాళ్లే అని బాబీకి అర్థమైంది. అప్పుడే అమృత వచ్చింది. ఆమె ముఖంలో ఒక బ్రైట్ స్మైల్. ఆమె బాబీ దగ్గరికి వచ్చి తన సీటు పక్కన చెయ్యి వేసి, ఏమైంది, జర్మన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం హీరో అని ఆట పట్టించింది. ఆమె బాబీ చెంపను తాకినప్పుడు అతనికి వెన్నులో వణుకు పుట్టింది. ఆమె అతడ్ని బాబూ అని పిలుస్తోంది. బాబీకి పిచ్చెక్కిపోతోంది. తను ఒక ఇంపాస్టర్లా ఫీలవుతున్నాడు. తను ప్రేమించే అమ్మాయి తన పక్కనే ఉన్నా ఆమె ప్రేమిస్తున్నది తనను కాదు, తనలా ఉండే మరో బాబీని, బాబుని. కాలేజైపోయాక అమృత అతడ్ని కార్ దగ్గర నిలదేసింది. నువ్వేదో దాస్తున్నావు బాబూ అని అడిగింది. బాబీ తట్టుకోలేకపోయాడు. నాకీ లైఫ్ వద్దు, ఈ కారు వద్దు, నన్ను వదిలేయ్ అని ఆమె మీద అరిచాడు. అమృత కళ్ళు చెమర్చాయి. ఆమె షాక్తో వెళ్ళిపోయింది. బాబీకిప్పుడు గిల్ట్ ఫీలింగ్ మొదలైంది. తను ఒక పర్ఫెక్ట్ లైఫ్ని నాశనం చేస్తున్నాడా? తను చదివిన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఇదొక స్పేషియల్ స్కిప్ అని అతనికి కన్ఫర్మ్ అయింది. ఈ ఎనర్జీ వెళ్లే తన క్వాంటమ్ సిగ్నేచర్ మారిపోయింది. బాబీ వెళ్లి అమృతను కలిశాడు. ఆమె గేటు దగ్గర ఏడుస్తోంది. నేను నువ్వనుకుంటున్న బాబుని కాదు అమ్మూ అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆమె నమ్మలేదు. కాని బాబీ తన సీక్రెట్స్ చెప్పడం మొదలుపెట్టాడు. తనకు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టముండదని, వాళ్ల అమ్మ అతడ్ని బాబీ అని పిలుస్తుంది అని చెప్పాడు. ఈ పర్సనల్ డీటెయిల్స్ విని అమృత షాక్ అయింది. బాబీ ఆమెను మేడమీదకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న నల్లటి మెరుపమచ్చను చూపించాడు. నేను బాబీని, నీ బాబు మరో ప్రపంచంలో నా బాడీలో చిక్కుకున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అమృతకి ఫస్ట్ భయం వేసినా మెల్లగా అర్థం చేసుకుంది. ఆమె బాబుని ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది. మనం అతన్ని వెనక్కి తేవాలి అని డిసైడ్ అయింది. బాబీకి ఒక కొత్త సపోర్ట్ దొరికింది. తను ఎవరినైతే దూరం నుంచి చూసి ఆరాధించాడో అదే అమృత ఇప్పుడు తనతో కలిసి ఒక అసాధ్యమైన మిషన్లో పార్ట్నర్ అయింది. వాళ్లు బాబీ ప్రెజెంటేషన్ కోడ్ని, ఫిజిక్స్ డేటాని చెక్ చేయడం మొదలుపెట్టారు. బాబీకి ఒక విషయం క్లియర్ అయింది. తను తన ప్రపంచంలోకి వెళ్లాలంటే మళ్లీ అంతటి ఎనర్జీ అవసరం. తర్వాతేం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.